ఈ ఊర్లో పెసరట్టు చాలా బావుంటుంది. నమస్తే కోనసీమ. ఈ రోజు పెసరట్టు తిందామని ఫ్రెండ్స్‌తో కలిసి మామిడికుదురు మండలంలో ఉన్న బి దొడ్డవరం గ్రామానికి బయలుదేరాం. మన అమలాపురం నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ బి దొడ్డవరం అనే గ్రామం. ఈ గ్రామం అంతా చుట్టూ కొబ్బరి చెట్లతో ఎంతో అందంగా ఉంటుంది. మొత్తానికి మనం అనుకున్న టిఫిన్ హోటల్కి చేరుకున్నాం. ఈ హోటల్ కరెక్ట్ గా బి దొడ్డవరం గ్రామంలో గణేష్ సెంటర్ లో ఉంటుంది. ఈ హోటల్ ని కేతా సత్యనారాయణ గారు సుమారుగా 50 సంవత్సరాల నుండి నడుపుతున్నారు. ఇక్కడ వాళ్ళని ఈ హోటల్లో ఏం బాగుంటుందని అడిగితే పెసరట్టు చాలా బాగుంటుందని చెప్పారు. అచ్చమైన పల్లెటూరు వాతావరణం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఒక చిన్న పాకలో టిఫిన్స్ అమ్ముతున్నారు. ఉదయాన్నే పనికి వెళ్లే వాళ్ళు, స్కూళ్ళు కాలేజ్కి వెళ్లే వాళ్ళు, అలానే పెద్దవాళ్ళందరూ ఆగి ఇక్కడ టిఫిన్లు చేసి వెళ్తున్నారు. ఇక్కడ అట్లు పెసరట్లు కట్టెల పొయ్యి మీద ఈ పెనం మీదే కాలుస్తున్నారు. కట్టెల పొయ్యి మీద వండితే ఏదైనా సరే చాలా రుచిగా ఉంటుంది. ఇక సత్యనారాయణ గారు మా కోసం పెసరట్లు రెడీ చేస్తున్నారు. పెసరట్లు మేము 3 ప్లేట్లు చెప్పాం. పెసరట్లోకి కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ పొడి వేసిస్తున్నారు. ఇక్కడ పెసరట్టు టేస్ట్ చాలా బాగుంది. నేను ఆల్రెడీ ఇక్కడ ఒకసారి తిన్నాను. అది నచ్చి మా ఫ్రెండ్స్ కి కూడా టేస్ట్ చేపిద్దామని తీసుకొచ్చాను. వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చిందని చెప్పారు. పెసరట్టు తర్వాత మినపట్టు ట్రై చేసాం. ఇది కూడా చాలా బాగుంది. మన కోనసీమకి ప్రతి సంవత్సరం వర్షాలు పడ్డాక వరదలు వస్తూ ఉంటాయి. ఆ వరదల సమయంలో ఈ లంక గ్రామాలన్నీ మునిగిపోతాయి. ఆ సమయంలో ఈ ఊరికి బయటవారు రావడానికి వీలు పడదు. వరదల సమయంలో ఇక్కడ కనిపిస్తున్న ఈ బల్ల 2 సార్లు కొట్టుకుపోయిందంట. ఇక లాభం లేదని తాడుతో గట్టిగా కట్టేశారని ఇక్కడ తింటున్న వాళ్ళు చెప్పారు. ఇక్కడ 2 పెసరట్లు 25 రూపాయలు, మినపట్టు 10 రూపాయలు మాత్రమే. పల్లెటూరి కాఫీ హోటల్లో రేట్లు ఇలానే ఉంటాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి.
మేము మొదటిసారిగా లాంగ్ లెంత్ వీడియో ట్రై చేశాం. ఇప్పటికీ చాలా మంది లాంగ్ వీడియోస్ చేయమని అడిగారు. ఈ వీడియో మేము జూలై నెలలో సరదాగా తీసాం. అది ఇప్పుడు రెడీ చేసి షేర్ చేశాం. మేము ఇంతవరకు షార్ట్సే తీసాం కాబట్టి మాకు ఈ లాంగ్ లెంత్ వీడియోస్ కొత్త కనుక ముందు ముందు మీ అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నాం.